హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఇడ్లీలను అలాగే రాగి దోశలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రాగి దోశలకి రాగి ఇడ్లీలకు సపరేట్గా పిండి చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండింటిని ఒకటే పిండి వాడి చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ పిండిని చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1.5 కప్పు రాగుల్ని వేసుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 కప్పు మినప్పాలు, 1/2 కప్పు రేషన్ బియ్యం, మీ దగ్గర ఇడ్లీ రైస్ ఉంటే అది వేసుకోండి. 1/2 కప్పు అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు వేసేసి వీటన్నిటిని నీళ్లు పోసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. రాగుల్లో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి అందుకే 2-3 సార్లు బాగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోండి. మళ్ళీ నీళ్లు పోసి వీటన్నిటిని కనీసం 6 నుండి 8 గంటలైనా నానబెట్టుకోండి. నేను ఇక్కడ అన్నిటినీ 8 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకుందాం. మీరు మిక్సీలో అయినా లేకుంటే గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో మనం నానబెట్టిన రాగులు, మినుములు, రైస్, అటుకులు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 వంతులుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చూపించిన విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు రవ్వ వేసిన విధంగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోండి. మీరు పిండిని మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా గ్రైండ్ చేసుకోండి. అంత పిండిని బాగా కలిసేలాగా చేతితో కలుపుకోండి. ఇలా కలపడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి పిండిని 8 నుండి 10 గంటల దాకా లేదా ఓవర్ నైట్ అయినా ఫర్మెంట్ చేసుకోండి. నైట్ అంతా పిండి బాగా ఫర్మెంట్ అయ్యి మార్నింగ్కి పిండి బాగా పులిసింది. ఒకసారి అంతా పిండిని బాగా కలుపుకోండి. మీరు ఉండే ప్లేస్ని, క్లైమేట్ని బట్టి పిండిని ఫర్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, పిండి కొద్దిగా గట్టిగా ఉంది అందుకే కొన్ని నీళ్లు వేసుకొని ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకుందాం. మన రాగి అండ్ ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు ముందుగా ఇడ్లీలు చేసుకుందాం. ఇడ్లీ ప్లేట్స్ని నెయ్యితో కానీ లేకుంటే ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకొని ఒకసారి పిండినంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు తగినంత పిండిని తీసుకొని ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్స్ని ఇడ్లీ స్టీమర్లో పెట్టి మూత మూసి 8 నుండి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకొని ఇడ్లీలను ఉడికించుకోండి. 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు బాగా ఉడికాయి. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత ఒక స్పూన్తో ప్లేట్స్ నుండి తీసేస్తే ఈజీగా ఇడ్లీలు వచ్చేస్తాయి. సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇలా రాగులతో ఇడ్లీలను చాలా ఈజీగా మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఇదే పిండితో దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా పిండిని తీసుకొని వేడి పెన్నం మీద పోసి దోశలాగా ఇలా చూపించిన విధంగా వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి దోశను 2 వైపులుగా గోల్డెన్ కలర్ మరియు క్రిస్పీగా వచ్చేలాగా బాగా కాల్చుకోండి. అంతే అండి, ఒకటే పిండితో రాగి ఇడ్లీలు అలాగే రాగి దోశలు చేసుకోవచ్చు. ఇదే పిండిలో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, క్యారెట్ అలా వేసేసి ఊతప్పం లేదా గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు. మీరు ఈ రాగి ఇడ్లీ అండ్ దోశ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.